బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో ఊహించని మలుపు తిరుగుతుంది. వివేక కుమార్తె సునీతారెడ్డి ఈ కేసులో రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. తనపై తప్పుడు కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నారు. తాజాగా పులివెందులో వచ్చి సునీత డీఎస్పీ మురళీ నాయక్ను కలిశారు. అసలు సునీత ఎందుకు డీఎస్పీని కలిశారు? ఆమె డిమాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వం నుంచి ఆమెకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో ఊహించని మలుపు తిరుగుతుంది. వివేక కుమార్తె సునీతారెడ్డి ఈ కేసులో రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. తనపై తప్పుడు కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నారు. తాజాగా పులివెందుల నుంచి వచ్చిన సునీత డీఎస్పీ మురళీ నాయక్ను కలిశారు. అసలు సునీత ఎందుకు డీఎస్పీని కలిశారు? ఆమె డిమాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వం నుంచి ఆమెకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఏదైతే సునీత డిఎస్పీని కలవడానికి గల కారణం ఏంటి? ఆమె ఏం ఆశించి డిఎస్పీని కలిశారు? పరిస్థితి ఏంటి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. గడిచిన 2 రోజుల క్రితం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తెనటువంటి వైఎస్ సునీతారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గడిచిన 2 రోజుల కిందట కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ కలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా అయితే కనుక ఎంతో గంట సేపు పైగా చర్చించడం జరిగింది. అయితే ఈ భేటీలో దాదాపు అయితే కనుక కొన్ని పూర్తి స్థాయిలో కూడా కీలకమైన అంశాలు కూడా బయటకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్, చెప్పండి సుధీర్. థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే కనుక రోజు రోజుకు కీలక మార్పులు కనుక బయటపడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన 2 రోజుల కిందట కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అనేటువంటి వైఎస్ సునీతారెడ్డి కూడా పుస్తకాలు కూడా ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి డిఎస్పీ మురళీ నాయక్ తో కూడా భేటీ కావడం జరిగింది. అయితే దాదాపుగా ఈ భేటీలో దాదాపుగా గంట సేపు కూడా పుస్తకాలు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి కావచ్చు, ఆ మెల్లుడైనటువంటి ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే డిఎస్పీ మురళీ నాయక్ తో కూడా దాదాపుగా గంట సేపుల పాటు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. అయితే ఈ భేటీలో దాదాపుగా ప్రధానంగా ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా బయటకు రావడం జరిగింది. అయితే
ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా అప్పటి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ సునీతారెడ్డి అలాగే ఆమె భర్త పైన పూర్తిస్థాయిలో కూడా తప్పుడు కేసులు సృష్టించడం జరిగింది. ఆ తప్పుడు కేసులకు సంబంధించి ఆ తప్పుడు కేసులు ఎవరు పెట్టారు ఏంటి దానిపైన కోణంలో కూడా ఆమె అయితే కనుక డిఎస్పీ మురళీ నాయక్ తో మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి అప్పట్లో దాదాపు మనం చూసుకుంటే కనుక ఎవరైతే ఏఎస్పీ ఉన్నటువంటి రాజేశ్వర రెడ్డి కావచ్చు, అలాగే మరోపక్క ఏఎస్ అయినటువంటి రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరు కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ సునీతారెడ్డి పైన కూడా పూర్తిస్థాయిలో కూడా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. అయితే ఈ తప్పుడు కేసులు పెట్టిన నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇవన్నీ ఫేక్ వార్తలు అంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా నా మీద పెట్టినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో అన్ని కూడా తప్పుడు కేసులు అని చెప్పి ఆమె ధృవీకరించడం జరిగింది. అయితే ఏదేమైనా సరే నా మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరి మీద మరో రివర్స్ కేసు కూడా సునీత పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఎవరైతే ఆనాడు ఏఎస్ అయినటువంటి రాజేశ్వరరెడ్డి కావచ్చు, అలాగే ముఖ్యంగా మరో పక్క ఉన్నటువంటి ఎవరైతే ఏఎస్ రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరికి ప్రధానంగా వీళ్ళిద్దరు కూడా ఈమె పైన కూడా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల నేపథ్యంలో కూడా డిఎస్పీ మురళీ నాయక్ తో కూడా పూర్తిగా మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఎవరైతే అప్పటి నుంచి కేసులు పెట్టారో వాళ్ళందరి పైన సునీత ఏదైనా మరోమారైతే కనుక యుద్ధాన్ని ప్రకటిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈమెకు పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మద్దతు పెద్ద ఎత్తున కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కేసుకు సంబంధించి ఇప్పుడు దాదాపు మనం చూసుకోవచ్చు ఎవరైతే గతంలో మనం చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు కలిసిన పరిస్థితి ఉంది, అలాగే నారా లోకేష్ కూడా కలిసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు దాదాపుగా సంవత్సరాల కొద్దీ వెళ్తూనే ఉంది. కానీ సాక్షులకు ఎవరైతే ఇక్కడ జీవితంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళకి శిక్ష పడ్డం లేదు. దీన్ని ఖచ్చితంగా ఈ కేసును క్లోజ్ చేయాలని చెప్పి ఆమె పలుమార్లు కూడా కూటమి నేతలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిసి పరిస్థితి ఉంది. అయితే మరోపక్క ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ మళ్ళీ విచారణ జరిపించాలని చెప్పి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో మరోసారి కూడా ఎవరైతే సునీత పైన పూర్తిస్థాయిలో కూడా టార్గెట్ చేసి కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఆమె అయితే ప్రధానంగా ఇప్పుడు కూర్చున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల కిందట కూడా కులాయప్ప అనే వ్యక్తి మీద కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ దాడి జరిగితే ఇంతవరకు పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని చెప్పి దానిపైన కూడా వైఎస్ సునీతారెడ్డి కూడా ఏదైతే అసంతృప్తి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా పోలీసు అధికారులు ఎవరైతే కక్షపూరితంగా కేసులు పెట్టారో ఆ కేసులకు సంబంధించినటువంటి రీకౌంటర్ కు సంబంధించిన కేసు పెట్టారో ఆ కేసు ఖచ్చితంగా ఎవరైతే నిందితులు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళందరూ తీసుకొచ్చి కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల కిందట కూడా ఏదైతే రాత్రి 8 గంటల సమయంలో కూడా డిఎస్పీ మురళీ నాయక్ కూడా ఎవరైతే వైఎస్ సునీత కావచ్చు, అదే మరో పక్క చూసుకుంటే కనుక భర్త ఇద్దరు కూడా దాదాపుగా గంట సేపు కూడా భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ఇలాంటి ప్రధాన అంశాలు కూడా పూర్తి స్థాయిలో బయటికి రావడం జరిగింది. అయితే డిఎస్పీ మురళీ నాయక్ కూడా పూర్తి స్థాయిలో దీనిపైన కేసులు నమోదు చేస్తాం, ఖచ్చితంగా ఎంతటి వారు ఉన్నా కూడా వాళ్ళందరినీ శిక్షిస్తామని చెప్పి ఆయన కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ సుధీర్, థ్యాంక్ యూ.